సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ చెన్నారెడ్డి ఆత్మహత్యపై పొంగనూరు పోలీస్ స్టేషన్లో మదనపల్లి డీఎస్పీ మహేంద్ర మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆత్మహత్యకు గల కారణాలను వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పొంగనూరు పట్టణంలో బీసీవై పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు బోడే రామచంద్ర యాదవ్కు కేంద్ర హోంశాఖ కేటాయించిన వై+ సిబ్బందితో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ చెన్నారెడ్డి గురువారం రాత్రి కుటుంబ కలహాల నేపథ్యంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామని డీఎస్పీ తెలియజేశారు. నమస్కారం. ఇప్పుడు సిఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఎవరైతే చనిపోయారో తన పేరు చెన్నారెడ్డి. హీఈస్ నేటివ్ ఆఫ్ బుక్కరాయ సముద్రం, అనంతపూర్ డిస్ట్రిక్ట్. సో మనకి ఇమీడియట్ గా నిన్న ఇన్ఫర్మేషన్ రాగానే ఇట్లా హ్యాంగింగ్ చేసుకుంటారంటనే మన ఫోర్స్ వెళ్ళి మన సిబ్బంది వెళ్ళి బాడీని దింపి తదుపరి హాస్పిటల్ కి పంపించడం జరిగింది. ఈరోజు కంప్లైంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మామ ఎవరైతే ఉన్నారో రమణారెడ్డి అని చెప్పి ఆయన కూడా రావడం జరిగింది. దానిపైన మనం కంప్లైంట్ తీసుకున్నాం. కంప్లైంట్ తీసుకుని ఇప్పుడు ఫర్దర్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ఇంక్వెస్ట్ చేపించడము, పిఎంఈ చేపించడము, పిఎంఈ తర్వాత వాళ్ళ సిఆర్పిఎఫ్ లాంఛనాల ప్రకారం వాళ్ళ ఊరికి పంపించేసి అంత్యక్రియలు చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఇప్పుడు మనం 174 దీని కింద కేసు రిజిస్టర్ చేస్తున్నాము. ఫర్దర్ మనము సిడిఆర్స్ అనలైజ్ చేసి ఇంకా ఫర్దర్ ఏమన్నా ఉన్నా కూడా మనం దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్ అనేది చేయడం జరుగుతుంది. అట్లాంటిది ఏం లేదు. మోస్ట్లీ ఇప్పటివరకు అయితే మనకి అనిపించింది ఏంటంటే కొంచెం పర్సనల్ ఇష్యూస్ ఏదో ఉన్నట్టున్నాయి. సో అదేంటనేది మనకు కొంచెం సిడిఆర్స్ అది ఇది పెట్టడం వల్ల ఎవరితో కాంటాక్ట్స్ మాట్లాడేవాడు, ఏం ఇష్యూస్ అనేది మనకి తర్వాత తెలియడం అయితే జరుగుతుంది. నేను ఆర్థిక ఇబ్బందులు కూడా మనం చూసినట్టయితే ఏం లేదు. ఒక హోమ్ లోన్ ఎప్పుడో తీసుకొని ఉన్నాడు 5 lakhs. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్ లో ఉంది కాబట్టి ఆర్థిక సమస్య కూడా లేనట్టు అనిపిస్తా ఉంది. ఇంకా ఫర్దర్ గా ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఇష్యూస్ ఉన్నాయా ఏంటి అనేది మనం ఒక్కసారి వెరిఫై చేయాల్సి ఉంటుంది. అవన్నీ కూడా మనకు తెలియాలంటే మనం దీంట్లో సిడిఆర్ కానీ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా ఒకసారి వెరిఫై చేస్తాము. ఏమైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అన్ని యాంగిల్స్ లో వెరిఫై చేసి మెరిట్స్ ఎలా ఉంటే అలా ఫైనలైజ్ చేస్తాం కేసు. రేపు దాని గురించి లీవ్ అయితే ఇందాక వాళ్ళు సిఆర్పిఎఫ్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ కూడా బాగా డిసిప్లిన్ గా ఉంటాడు, ఏం ఇష్యూస్ లేవు. హాలిడేస్ కూడా ఎప్పుడైనా కావాలన్నా కూడా రెగ్యులర్ గా ఇచ్చేవాళ్ళనే చెప్పారు. ఇందాక సిఆర్పిఎఫ్ వాళ్ళు వస్తే మనం మాట్లాడినప్పుడు వాళ్ళు అదే మాటే చెప్పారు. లీవ్స్ గురించి ఎటువంటి ఇష్యూ కూడా ఏం లేదని చెప్పారు. డిసిప్లిన్ గా ఎట్లా ఉంటాడంటే నో ఇష్యూస్, నో డిసిప్లినరీ ఇష్యూస్ కానీ ఏమి కూడా తన పైన లేవు. ఉన్న రోజులు కూడా బాగా డిసిప్లిన్ గానే వర్క్ చేస్తారు. థ్యాంక్ యూ. ఆకృతి విల్లాస్ వెంకటగిరి ప్రజలకు గొప్ప శుభవార్త. మన వెంకటగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా ధన్యభూమి డెవలపర్స్ వారిచే సహజ సిద్ధమైన ప్రకృతి ఒడిలో 5.5 ఎకరాల విస్తీర్ణంలో అన్ని ఆధునిక వసతులతో మీకు నచ్చిన విధంగా పూర్తి వాస్తుతో విశాలమైన గదులతో 87 లగ్జరీ డూప్లెక్స్ 3 bedrooms విల్లాస్ నిర్మించబడుచున్నాయి. మా ప్రత్యేకతలు విశాలమైన బ్లాక్ టాప్ రోడ్లు, చుట్టూ సోలార్ ఫెన్సింగ్ తో కూడిన కాంపౌండ్ వాల్, కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, స్విమ్మింగ్ పూల్, బ్యాడ్మింటన్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్, విశాలమైన పార్కులు, ఫౌంటైన్లు, వినాయక టెంపుల్ మరియు మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్, జిమ్, ఇండోర్ గేమ్స్ కలిగిన క్లబ్ హౌస్. సంప్రదించండి. మా అడ్రస్ ఆకృతి విలాస్, ఆపోజిట్ టు నగరవనం పార్క్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, వెంకటగిరి తిరుపతి హైవే రోడ్.